నాబార్డ్ ఆర్ఐడిఎఫ్ నిధులను ఉపయోగించి మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో గోడౌన్లు కోల్డ్ స్టోరేజ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సెక్రటేరియట్లో మార్కెటింగ్, ఆయిల్ ఫెడ్, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి. ఇప్పటికే ఉన్న గోడౌన్లు కోల్డ్ స్టోరేజ్ల సామర్థ్యాన్ని పెంచేలా రాష్ట్రంలో మరిన్ని గోడౌన్లు కోల్డ్ స్టోరేజ్లు నిర్మించాలని అధికారులకు సూచించారు. రైతులు మాత్రమే ఉత్పత్తులను అమ్ముకునేలా రైతు బజార్లను పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం అన్ని మార్కెట్లు, రైతు బజార్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు మంత్రి తుమ్మల. వానాకాలం సీజన్ ప్రారంభం కానుండటంతో ఇప్పటికే 40 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లను జిల్లాల వారీగా సిద్ధం చేశామని మంత్రి తుమ్మలకు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు వచ్చే 10-15 రోజుల్లో 2 కోట్ల విత్తన ప్యాకెట్లు రైతులకు అందుబాటులోకి ఉంచుతామని చెప్పారు. మే నెలాఖరు వరకు 2 లక్షల మట్టి నమూనాల సేకరణ పూర్తి చేయాలన్నారు మంత్రి తుమ్మల. వాటి ఫలితాలు 2 నెలల్లోపు రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రైతుకు మట్టి నమూనా పరీక్ష ఫలితాలు అందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అన్ని మార్కెట్ యార్డుల్లో, రైతు వేదికల్లో ఈ సౌకర్యాన్ని కల్పించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మట్టి నమూనా పరీక్షల ఆధారంగా ఎలాంటి పంటలు వేయాలో రైతులకు తెలియజేయాలని అధికారులకు తెలిపారు మంత్రి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 1,00,000 మెట్రిక్ టన్నుల జొన్నలను సేకరించామన్నారు మంత్రి తుమ్మల. ప్రభుత్వానికి నష్టం వచ్చినా రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జొన్నల సేకరణలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిఎస్సిఎస్ సిఇఓలతో బదిలీలపై ప్రభుత్వం ఇప్పటికే వెసులుబాటు కల్పించిందన్నారు. 311 పిఎస్సిఎస్లను ఎఫ్పిఓలుగా మార్చే ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. 2021లో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ చేసే 2800 మంది రైతుల నుంచి పంట వస్తుందా అని అధికారులను ప్రశ్నించారు మంత్రి. ఒకవేళ పంట రాకపోతే అందుకు గల కారణాలు తెలుసుకుని దానికి నివారణ చర్యలను రైతులకు వివరించాలని చెప్పారు. రైతు పొలంలోకి ఎట్టి పరిస్థితుల్లో ఆఫ్ టైప్ మొక్కలు వెళ్లకూడదని స్పష్టం చేశారు. ఆయిల్ ఫెడ్ సంస్థ మిగతా అన్ని కంపెనీలకు మార్గదర్శకంగా ఉండేలా చూడాలన్నారు మంత్రి తుమ్మల.